అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే రివైవల్గా ఉండాలని చూస్తావో వాడు ఏదో ఒక అడ్డుబండి అతనికి జాగ్రత్త. అది గ్రహించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఇక సమర్పణ కలిగి, ఒక ప్రతిష్టత కలిగి, ఒక తీర్మానం కలిగి దేవుని కొరకు వెళ్తావు, వాడు ఖచ్చితంగా నువ్వెంత ఉద్యమం వెళ్తావో వాడు అంత నీరసం పడేటట్టు చేస్తాడు. కానీ వాడిని తొక్కి నువ్వు లెగాలి. ఎందుకని నువ్వు అక్కడ వెళ్తే 100 మంది వెనక్కి తిరుగుతారు, నువ్వు అక్కడ నిలబడితే 1000 మందిని వెనుకుంటారు. యెహోవా ఖడ్గము గిద్యోను, ఈ మాట 1000 మంది ఇశ్రాయేలుకి, 1,00,000 మంది ఇశ్రాయేలీలకి శక్తి అయిందండి. నువ్వు అక్కడే అనుకుంటున్నావు, నువ్వు అక్కడే కాదు, నువ్వు 1000 మంది సైన్యం, నువ్వు 1,00,000 మంది సైన్యం. నీకు పిరిగ్గుండ పడితే నువ్వే అలా నీరు గారిపోతే 100 మంది నీరు గారిపోతారు. నువ్వు నిలబడు, రక్తం కారుతున్న నిలబడాలి, ప్రాణం పోయిన నిలబడాలి. సేవకుడు కూడా అంతే, సేవకుడు అంతే. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలా, 1,00,000 మంది ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రజలుంటే నిన్నొక్కడిని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఇంతమంది సంఘాలతో నిన్నెందుకు ఎన్నుకున్నాడు దేవుడు? నువ్వు కావాలి దేవునికి. ఈ పునరుద్ధానపు రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ టర్న్ బ్యాక్. నువ్వు యేసు కావాలి, యేసు క్రీస్తు ప్రభు కొరకు నువ్వు కావాలి.